రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు వారి గుండె చప్పుల్ని అర్థం చేసుకొని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్గా ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి అన్ని వర్గాలకు పనికొచ్చిన ఈ బడ్జెట్లో అంకెల గారడి ఏం లేదు అధ్యక్ష, లేకపోతే భ్రమలు అంతకంటే లేవు. ఉన్నది ఉన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా తోటి కేబినెట్ సహచరులు అందరూ కలిసి ఈ బడ్జెట్ ఆమోదించి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమే ఏ వాగ్దానాలు అయితే చేశామో, వారి జీవితాలు ఏ రకంగా బాగుపడాలని ఆశించామో ఆ ఆశల మేరకు ఈరోజు బడ్జెట్ని ఆ వర్గాల అందరి అభ్యున్నతి కోసం ఏరి కూరి జాగ్రత్తగా సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ పీపుల్స్ బడ్జెట్ని అత్యంత సామాన్యుడు సైతం అర్థమయ్యేటట్టుగా సరళమైనటువంటి భాషలో చాలా స్పష్టంగా సభ ముందు ఉంచాం. రాష్ట్రం తెచ్చుకున్న యువతి యువకులు ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకసారి ఆలోచించేయండి, మేము వచ్చే ఎన్ని నెలలు అవుతుంది అధ్యక్ష? 8 నెలల్లో 4 నెలలు దారిపోతే ఉన్నది 3.5-4 నెలలు అంటే కేవలం ఈ 4 నెలల వర్కింగ్ మంత్స్లో ఒకసారి ఆలోచన. ఇప్పటికే మేము 32,410 ఉద్యోగాల్ని వాళ్ళకి నియామక పత్రాలతో సహా ఇచ్చేసాం. ఇంకొక 35,000 ఉద్యోగాలు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 4 నెలల్లో దాదాపు 60 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం 4 నెలల్లో అధ్యక్ష. ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఇప్పటికే ప్రకటించాం. ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి, రైతులకు రుణమాఫీ అని అంటే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఇది నవ్వి గేలు చేశారు. మేము ₹1,00,000 చేయపోయినాం, వీళ్ళు 2 లక్షలు చెప్తున్నారు, ఏదో ఓట్ల కోసం నమ్మబాగండి అని ప్రజలు చెప్పారు. రైతులు నమ్మారు అధ్యక్ష. కాంగ్రెస్ మాట అంటే మాట మీద నిలబడుతుంది. వీళ్ళు 2 లక్షలు అంటున్నారు, అది కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తారని నమ్మకంతో మా మీద నమ్మకంతో ఓట్లు కూర్చోబెట్టారు అధ్యక్ష. మేము ఆలోచన చేసాం, ఎవరో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనో లేకపోతే ఇంకో ఇబ్బంది పెడతారనో కాదు. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం, రైతన్నలను కాపాడటం కోసం, సాధ్యం కాదన్నదాన్ని అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాల్సిందే. ఆగస్టు నెలలో 15వ తారీఖు కల్లా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక సభలో ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వాల్సిందేనంటే ఎస్, ఈరోజు 31,000 కోట్ల రూపాయలని ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందు పోతుంది అధ్యక్ష. మన వాళ్ళ కోసం, మన రైతుల కోసం దీన్ని ఆదరించి అభినందించాల్సింది పోయి మీరు అది లేదు ఇది లేదని అంటారు. పోనీ మేము రైతులు ఒక్కటే కాదు, మీరు ఎవ్వరూ ఆలోచించలే. ఈ రాష్ట్రంలో రైతు కూలీలు కూడా ఉన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం అంటే మేము ఆలోచన చేసాం అధ్యక్ష. భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ సంవత్సరం నుంచి ఇస్తామని కూడా దీంట్లో పెట్టాం అధ్యక్ష. ఇది పెద్ద ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంకో హరీష్ రావు గారికి చాలా సంవత్సరాలు ఈ సభలో సీనియర్ సభ్యులుగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు, లెక్కలు తెలుసు, ప్రజల ఆశలు కోరికలేంటో కూడా తెలుసు. ఇంత బాగా ప్రజల గురించి ఆలోచించి పెట్టినటువంటి బడ్జెట్ పైన
బాగుంది, బాగా చేశారు, ప్రజల కోసం మీరు మీ ముఖ్యమంత్రి, మీ క్యాబినెట్, మీ పార్టీ చాలా లోతుగా ఆలోచన చేసింది, మీరు ఇప్పుడే వచ్చారు, ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది, సరే కొంత టైం ఇస్తున్నాం, మీరు చేయండి, బాగా లేకపోతే మేము చెప్తాం అనేటువంటి ఆలోచనతో ఏమైనా చెప్తారేమో అనుకున్నాం. అటువంటిది ఏం లేదు అధ్యక్ష. లేచిన దగ్గర నుంచి కూర్చునేంతవరకు ఒకటే దాడి. ఏదో మాది 10 సంవత్సరాలు అయిపోయినట్టు, 10 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయనట్టు దాడి మొదలుపెట్టారు. మీరు 10 సంవత్సరాలు పాలన చేసి అంతిమంగా చివరికి మీరు చెప్పిన ఏదీ చేయకుండా వదిలేసిపోయారు. మేము వచ్చి 8 నెలలు కూడా కాలేదు. ఈ 8 నెలల్లో 3 నుంచి 4 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కే పోయింది. అంటే కేవలం 3.5 నుంచి 4 నెలలు మాత్రమే వర్కింగ్ మంత్స్. ఈ కేవలం 4 నెలల్లో కూడా ప్రజల కోసం ఆలోచించి అనేక పథకాలను మేము అమలు చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష. వాటిల్లో మాట్లాడుతూ అసలు ఇది చాలా అన్రియలిస్టిక్గా ఉంది బడ్జెట్, అసలు ఇది ఎట్లా పొంతనేది దీనికని అన్నారు. అధ్యక్ష, ఏం అన్రియలిస్టిక్గా ఉంది ఇది? ఏం చేశాము? మీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల గురించి ఆలోచన చేసి వ్యవసాయ రంగం తెచ్చుకుంటే నీళ్ల కోసం, వ్యవసాయం కోసం బాగుపడాలని, దానికోసం 72,659 కోట్లు ప్రతిపాదించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల బాధలను తీర్చాలని చాలా లోతుగా అధ్యయనం చేసి పెట్టాం. దీంట్లో తప్పే ఉంది అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం, దాంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కలిపి 15,594 కోట్లు పెట్టి హైదరాబాద్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అభివృద్ధి కోసం నా భూతో నా భవిష్యత్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు కూడా అధ్యక్ష. 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పెట్టాము అధ్యక్ష. అట్లాగే ఎస్సీ సప్లానికి సంబంధించి అధ్యక్ష, ఎస్టీ సప్లానికి సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలు వారి ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు ఇందిరమ్మని. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వచ్చినటువంటి దామాషా ప్రకారం వచ్చే నిధుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలని 10 ఏళ్లు పాలన చేసి అసలు ఆ చట్టం ద్వారా వచ్చేటువంటి నిధులతో ఏం చేయొచ్చో, ఎలా చేయొచ్చో కూడా మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మొట్టమొదటిసారి ఈ చట్టం అంటే ఏంటి, ఈ చట్టం ద్వారా అసలు ఎస్సీలకి ఎస్టీలకి దామాషా ప్రకారం ఎంత నిధులు వస్తాయో మొట్టమొదటిసారి మేము ఈరోజు చేసి చూపిస్తున్నాం అధ్యక్ష. ఎస్సీ సప్లానికి సంబంధించి 17,056 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. అట్లాగే ఎస్సీ సప్లానికి సంబంధించి 33,124 కోట్లు ప్రతిపాదించాం. ఎస్టీ సప్లానికి సంబంధించి 17,056 కోట్లు ప్రతిపాదించాం. ఇది అసలు 10 ఏళ్లుగా మీరు చేసుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల జీవితాలు ఇప్పటికే ఎప్పుడో మారిపోయి ఉంటాయి. 10 ఏళ్ళు వృధాగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నింటినీ పక్కదోవ పట్టిస్తారు. ఇక బీసీ వెల్ఫేర్కి సంబంధించి 10,028 కోట్లు, మైనార్టీలకు సంబంధించి 3,002 కోట్లు. ఎంత పెద్ద ఈ రాష్ట్రమే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కూడినటువంటి రాష్ట్రం. ఒక సామాజిక తెలంగాణ రావాలని తెలంగాణ ఉద్యమం కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించినటువంటి ఈ సమాజం కోసం ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి నిధులు పెట్టి మన సభ ముందు పెడితే అభినందిస్తారనుకున్నాను, పోయింది. వాళ్ళతో పాటు ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం అధ్యక్ష ఒకసారి ఆలోచించేయండి. ఇందిరా క్రాంతి పథకం అని పెట్టి మేము ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ స్కీమ్ని పూర్తి గాలికి వదిలేసి, వడ్డీ లేదు, పావుల వడ్డీ కూడా లేదు అధ్యక్ష, ఏ రుణాలు లేకుండా పక్కన పెడితే మేము మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత రాగానే ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి, అన్న ఈ రాష్ట్రంలో మనం మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మనం గౌరవిస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరినీ కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి, దానికి కావాల్సిన విధంగా మీరు బడ్జెట్లో ప్రణాళిక తయారు చేయండి అంటే సంవత్సరానికి
20,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇచ్చే విధంగా దీంట్లో పొందుపరిచాం. అంటే 5 సంవత్సరాల్లో మా లక్ష్యం 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకు ఇప్పించాలని. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ అంతా కూడా ప్రభుత్వం కట్టేటట్టుగా, మళ్ళీ ఆ రుణాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ వ్యవస్థ లేకుండా ఉంటే ఇబ్బంది పడతారనే ఆలోచనతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్క్ని కూడా పెట్టాలని ఆలోచన చేసి ముందుకు పోతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరూ తెలుసు, మాదాపూర్ లాంటి ప్రాంతంలో శిల్పారామం పక్కన దాదాపు 3.5 ఎకరాలు అత్యంత విలువైన కోట్ల రూపాయలు చేసేది అటువంటి సెంటర్లో వాళ్ళు ఉత్పత్తులు తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సి శాంపిల్గా ముందు మొదలుపెట్టాం అధ్యక్ష. అటువంటి ప్రతి జిల్లాలో చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఈరోజు పరిశ్రమలన్నీ ఓ పక్క పోతున్నాయి, టెక్నాలజీ అంతా ఓ పక్క పోతుంది, యూనివర్సిటీలో చెప్పే చదువు అంతా ఇటో పోతుంది, అక్కడ సిలబస్ వేరే రకంగా ఉంటుంది. అసలు ఇండస్ట్రీకి మన యూనివర్సిటీకి లింక్ లేకుండా పోయేటువంటి విధానం వల్ల చాలామంది నిరుద్యోగ యువకులు మిగిలిపోతున్నారనే ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ఆలోచన చేయటమే కాదు, దాని రూపకల్పన కూడా చేసి క్యాబినెట్లో పాస్ చేసి ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అట్లాగే ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఐటీఐ, ఆ ఐటీఐలు మూతబడిపోయి ఉన్నట్టుగా బూజు పట్టినటువంటిగా ఉంటే వాటిని బూజు దులిపి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా వాటిని మార్చాలని ఆలోచనతో టాటా వారితో ఒప్పందం చేసుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 63 నుంచి 65 ఐటీఐలు అన్నింటినీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చబోతా ఉన్నాం అధ్యక్ష. అన్నీ కూడా అద్భుతమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సెంటర్స్గా మారబోతా ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటు ఇంకొక నేను గొప్ప విషయం, ఇది దేశమంతా కూడా ఈ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి చూసి తెలంగాణ మోడల్గా ఆలోచన చేసేటువంటి అంశం అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష. మీకు అందరూ తెలుసు, గ్రామీణ ప్రాంతాలు మనం అందరం చూస్తూ ఉంటాం. అంగన్వాడీ సెంటర్స్, ఆయాలు, అక్కడ ఉన్నటువంటి టీచరు, లేకపోతే పాఠశాల సరిగా లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సరిగా లేవని, వాటన్నిటిని ప్రక్షాళన చేయటం కోసం ఇప్పటికే మనబడి అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఓ పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో ఉన్నటువంటి టీచర్లని రేషియోని అంతా చూసిన తర్వాత ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్ కానీ. అందరూ ఏం ఆలోచన చేశారు, ఎంతకాలం ఈ సమస్య మనం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ సమాజాన్ని విద్యార్థులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో అంగన్వాడీ సెంటర్స్లో 3వ తరగతి వరకు పాఠశాలలు నడిపే కార్యక్రమాన్ని తీసుకొని 3వ తరగతి అది కూడా ఆ ప్లే స్కూల్లో లేకపోతే ఎల్కేజీయో యూకేజీయో అక్కడ వరకు నడిపించి ఆ 3వ తరగతి అయిపోయిన దగ్గర నుంచి 4th క్లాస్ నుంచి ప్రతి బిడ్డ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేటట్టుగా, అది కూడా ప్రపంచంతో పోటీ పడే అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్తో ఉండేటువంటి కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అధ్యక్ష. మా ఈ కళ పూర్తి అవ్వాలని, ఆ కళ పూర్తి అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ మోడగా విద్యా విధానం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అధ్యక్ష. దీన్ని తప్పనిసరిగా మిత్రులందరూ అభినందిస్తారని ఆలోచిస్తూ ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఇప్పుడే చెప్పాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేకపోతే ఇతరత్ర వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతాం. ఈ జరిగే రిక్రూట్మెంట్ సంబంధించి అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఆ అశోక్ నగర్లోనో లేకపోతే ఆ సంజయ్ రెడ్డి నగర్లోనో లేకపోతే ఇంకెక్కడో సనత్ నగర్ ఆ ప్రాంతంలో అరకొర గదులు దొరక్క ఇక్కడ ఉండి తిని లేక ఇబ్బంది పడేటువంటి యువతని దృష్టిలో పెట్టుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయేటువంటి వాళ్ళందరి కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టి హైదరాబాద్ నుంచి టెక్నాలజీని వాడుకొని ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష,
ఈ దేశంలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పాఠాలు చెప్పి ఆన్లైన్లో వాళ్ళ నియోజకవర్గంలో అక్కడే కూర్చొని లైవ్లో పాఠాలు వినే విధంగా కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం కాదు, ఉద్యోగాల కోసం వాళ్ళు కోచింగ్ తీసుకోవటం కోసం కూడా ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను మేము